పల్లా శ్రీనివాసరావు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కామెంట్స్. మంత్రి నారాయణ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాలు నిర్మాణం పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అన్ని వసతులతో నివాసాలు పూర్తయ్యాయి. త్వరలోనే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఇక్కడికి వచ్చి నివాసం ఉంటారు. అమరావతి నిర్మాణం అనుకున్న విధంగా పూర్తవుతుంది. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కు బీజేపీ నాయకత్వానికి ధన్యవాదాలు. నారాయణ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారైనటువంటి నారాయణ గారి ఆధ్వర్యంలో 2 సంవత్సరాల్లోనే ఎమ్మెల్యే క్వార్టర్స్, అలాగే ఐఏఎస్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. చాలా ఆనందం. ఎందుకంటే చాలా రోజులు బట్టి కూడా ఎమ్మెల్యేస్ అందరూ కూడా డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నారు. ఇప్పుడు ఈ పూర్తి అవుతే ఇక్కడికి అందరూ రావడానికి వీలు పడుతుంది, సాధ్యపడుతుంది. ఈరోజు ఇక్కడ 10.4 ఎకరాల్లో 12 టవర్స్ ఎమ్మెల్యేస్కి, ఎమ్మెల్సీలకి నిర్మాణం చేయడం జరిగింది. ఇవి కంప్లీట్గా పూర్తి అయిపోయినాయి. అలాగే 4.7 ఎకరాల్లో 6 టవర్స్ మన ఐఏఎస్ ఆఫీసర్కి పూర్తి చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వెళ్ళిన తర్వాత 3500 చదరపు గజాలతో అడుగులతో ఒక్కొక్క ఫ్లాటు విశాలంగా నిర్మాణం చేయడం చాలా సంతోషం. ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, నారాయణ గారికి, మా యువ నాయకులు లోకేష్ గారికి, బీజేపీ నాయకత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నారాయణ గారు రేయింబౌలు కష్టపడి ఈ సీడ్ క్యాపిటల్ ఏరియాలో ఈ టవర్స్ కంప్లీట్ చేయడం జరిగిందండి. ఇవి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. రాబోయే మిగతా 2 సంవత్సరాల్లో మనం అనుకున్నటువంటి అమరావతి ఈ సీడ్ క్యాపిటల్ ఏరియాని పూర్తిగా నిర్మాణం చేపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక్కసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత చాలా మనసులో ఒకలాంటి ఆనందం. అరే, మనం ఒక రాజధాని చేసుకుంటున్నాం. ఇప్పటికైనా సరే గత 5 సంవత్సరాలుగా రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఉన్నాం. ఇప్పుడు రాజధాని పూర్తి చేసుకుంటున్నాం ప్రజల యొక్క సహకారంతో అని ఆనందంగా ఉందండి. ఇది ఇంకా ప్రజలు మెచ్చే విధంగా ఈ రాజధానిని నిర్మాణం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.